విజయమందు మరణము మృంగివేయబడును. క్షయమైన ఈ ఈ దేహానికి అక్షయతను తీసుకురావడానికి ఆయన మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి కలిగిన వాడుగా, మరి మృతుల్లో నుంచి పునరుద్ధాన శక్తితో, లేకపోతే మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఇంకా చదవండి అమ్మా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఉమ్. ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడంటే దాన్ని బలాన్ని కొట్టివేశాడు. నీ విజయం ఎక్కడ? మరణమా, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లుని ఏం చేశాడంటే పునరుద్ధానం ద్వారా విరిచివేశాడు. కాబట్టి తిరిగి లేచుట వలన పునరుద్ధాన శక్తి వచ్చింది. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చనిపోయి 4 రోజులైన సమాధిలో ఉన్న లాజరుని పేరు పెట్టి పిలిచి ఆయన బ్రతికించాడు. అలాంటి సజీవుడైన దేవుడు ఆయన కూడా మరణించి, ఇదిగో నా ప్రాణాన్ని తిరిగి నేను తీసుకోవడానికి అధికారం పొందాను తండ్రి వలనని మరి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. నా ప్రాణము నేను నా అంతటా నేనే దాన్ని పెట్టుటకు అధికారం నాకుంది, దాన్ని తిరిగి పొందటానికి కూడా నాకు అధికారం ఉందని, తండ్రి వలన ఈ అధికారం నేను పొందితినని చెప్తా ఉన్నాడు. అలాగూ మనము యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఈ అన్ని కూడా ప్రవచన వాక్యాలు, లేకపోతే లేఖనాలు. యోబు గారు కూడా అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. యోబుకి అసలు ఏం తెలుసు పాత నిబంధన, కానీ నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. అంటే ఆయన సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయనకు మృతులకు దేవుడు కాదు కానీ సజీవులకే దేవుడు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో మరి మృతుడినైతేనే గాని యుగ యుగములు సజీవుడినై ఉన్నానని. మరి ఎన్నో వాక్యాలు మనం చూసుకుంటూ ఉన్నాం. అదే కొరింథీ పత్రిక 2 కొరింథీ 3:18 కూడా ఒకసారి చూద్దాం. ఉమ్, 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 ఉమ్. చూడండి, మహిమ నుండి అధికమైన మహిమకు ఆ పోలిక, అంటే యేసుక్రీస్తు ఏ పోలిక అయితే కలిగి ఉన్నాడో, మరి మహిమ నుండి అధికమైన, మనకు మహిమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన తిరిగి లేవటం వల్లనే మనకు మహిమ వచ్చింది అనమాట. మత్తయి సువార్తలోకి మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 28. ఆ దూతలు ఆ స్వరూపం మెరుపు వలె ఉండెను. 3వ వచనం. వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి ఎలాగున్నారంటే సచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. ఉమ్, ఉమ్, ఆయన ఎక్కడ లేడు. ఆయన ఎలాగైతే చెప్పాడో అదే ప్రకారంగా లేచి ఉన్నాడు. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఇందాక మనం పాడుకున్న పాట మీకు ఇప్పుడు అర్థమైందే. ఇది ఎలాగుందేంటి స్లోగా అనుకున్నారు. ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన మొదటిగా ఎక్కడికి వెళ్ళాడంటే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి శిష్యులకు కనిపించాడు. మగ్దలేన మరియకు మొట్టమొదటిగా కనిపించాడు. తర్వాత శిష్యులకు కనపడ్డాడు. ఉమ్, 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 ఉమ్. చూడండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి. ఉమ్, ఉమ్,
హ్మ్. హ్మ్. చూడండి, వారితో కూడా ఈ మాటలు చెప్పాడు. ఎక్కడికెళ్ళాడంటే గలిలయలోకి వెళ్ళాడు. మొట్టమొదటగా గలిలయ ప్రాంతానికి ఏమి కలిగిందంటే గొప్ప విడుదల కలిగింది. వేదన పొందిన స్థలానికి ఏం జరిగిందంటే గొప్ప విడుదల కలిగింది. ఎవరు గలిబిలవకండి. కొలసీ పత్రిక 1 అధ్యాయము 18వ వచనం కూడా మనం చూద్దాం. కొలస్సీ 1:18. ఆ! కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హ్మ్. 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 ఆయన చూడండి, ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా హ్మ్. 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 ఆ! హ్మ్. తండ్రికి అభిష్టమైన మనకి దేవునితో సమాధాన పరుచుకుంటానికి దేవునికి ఇష్టమైంది. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీరు మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్ములను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చాలండి. ఈయన మనకి సమాధానము తండ్రి ద్వారా వచ్చింది. వారు గత కాలమందు మనం ఎలాగున్నాము, దేవునికి దూరస్తులుగాను, మన చెడ్డ క్రియల వలన, దుష్క్రియల వలన విరోధ భావంగా ఉన్నాము. అలాంటి వారిని మన కొరకు ఆయన ఏం చేశాడంటే శిలువ రక్తము చేత మనకి సమాధానము కలిగించాడు. కాబట్టి మనము ఆయన మరణ పునరుద్ధానాలను ఇన్ని రోజులు బట్టి మనం మరణం గురించి జ్ఞాపకం చేసుకున్నాము. నిన్నటి దినాన్నయితే మరి ఆయన చెరను చెరగా తీసుకుని మరి మనందరికీ ఈవులను అనుగ్రహించటానికి వెళ్ళి పాత నిబంధన భక్తులను విడిపించి మళ్ళీ వచ్చి శిష్యులకు కనపడి అలాగ ఒక ఆదివారం శిష్యులకు కనపడ్డాడు, మళ్ళీ ఆదివారం మళ్ళీ శిష్యులకు కనపడ్డాడు. అలాగూ మరి అనేకమైన సార్లు ఎంతో గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. అనేకులు చూస్తూ ఉంటుండగా మరి పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి అని ఆయన చెప్పిన చివరి ఆజ్ఞ మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకొనటానికి దీనిని చేయడని చెప్పిన యొక్క బలారాధన విషయాన్ని కూడా మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము సంఘముగా కూడుకున్నామంటే ఆయన జ్ఞాపకం చేసుకొనటానికి మాత్రమే, మనము ఆయన్ని ఆరాధించటానికి, ఆయన చేసిన యొక్క శిలువ త్యాగము ఈ 40 రోజులు కానీ ఇది కాదు కానీ మనం ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్తుతించాలి, కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. మరి సేవకులు వచ్చేసారు కాబట్టి నేను నా మాటలు ముగిస్తున్నాను. మరి పునరుద్ధాన శక్తిని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనకి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఎవరైనా మరణించి యేసుక్రీస్తు ఎలాగైతే మరి లేచి ఉన్నాడో, మొట్టమొదటిగా ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. మరి మరణించిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఎవరైతే మరి నమ్మి బాప్తిస్మం తీసుకుని ఆయన శరీరము రక్తములో పాలు పొంది ఆయనతో పాటు సహవాసం కలిగి ఉంటారో, వారు మరణించినను పునరుద్ధానమందు వారు తిరిగి లేస్తారని ఆయన సెలవిచ్చిన ప్రతి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞ, చివరి ఆజ్ఞ ఏదైతే ఉందో, మనం ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక మనకి ఇన్ని రోజులు దేవుడు మనల్ని దీవించి మనందరినీ కాచి కాపాడి ఉపవాసాల్లో అన్నిటిలో కూడా తోడైన దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా.
ఇదిగో నాయన నీవు మరణాన్ని గెలిచిన దేవుడువు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడువు. మరణపు ముళ్ళు నాయన పాపమనే ధర్మశాస్త్రము తండ్రి, ఇదిగో మా పాపాన్ని చూపించే ధర్మశాస్త్రము దాని యొక్క బలాన్ని తండ్రి ఇదిగో యేసు రక్తం ద్వారా నా ప్రభా విరిచివేసి సజీవుడిగా మీరు తిరిగి లేచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇదిగోనైనా మరి నిన్ను యథార్థముగా తండ్రిని ఆరాధించే వారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. అట్టివారి దేవుడికి కావాలని మరి కోరుకుంటూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా తండ్రి ఇదిగో నాయన మీరు చెప్పిన ప్రతి మాట కూడా మేము నెరవేర్చడానికి నీ చిత్తం చేయడానికి సహాయం చేయమని వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటల్ని మా అందరి వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.